రెడ్డి గారు ఇప్పుడైతే మనకు తెలంగాణలో ముఖ్యంగా వినిపించే మాట నో డ్రగ్స్ అనేది ఏ పార్టీ నుంచైనా వినిపించే నినాదం. అయితే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి అయితే 2 గ్రామ్స్ కొకైన్‌తో ఆయన ప్రైవేట్ ఫామ్ హౌస్‌లో దొరకడం జరిగింది. విత్ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ తోటి దొరకడం జరిగింది. సో ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సో, ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఎట్లయితే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎట్లయితే అరెస్ట్ అయ్యారో ఫామ్ హౌస్‌లో మనకు తెలిసినట్టయితే మనకు ఫామ్ హౌస్‌లో దొరికాడు. ఆయనతో పాటు ఎంపీ గారు కూడా దొరికారు, టీడీపీ ఎంపీ. సో, డ్రగ్స్ విషయం ఏందంటే ఇప్పుడు డ్రగ్స్ బ్యాన్ చేయాలని మా ఉద్దేశం. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినా కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ అమ్ముతారు. మెయిన్ పాయింట్ అది. ఫస్ట్ మెయిన్ పాయింట్ అది. ఆ డ్రగ్స్ అది డ్రగ్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే నేను స్టేట్ ఆఫీస్లో ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు కూడా తీసుకుంటారు. సో నాది ఉద్దేశం ఏంటంటే బ్యాన్ చేయాలని నా కోరిక. సో అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా నిరంతరం మనకు పైలట్ రోహిత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే ఉంటారు, ఏదో ఒక కాంట్రవర్సీలో వెళ్తూనే ఉంటారు. మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటారు? మరి పార్టీ నుంచి ఏమైనా స్పందన కనిపిస్తుంది అంటారు? ఇప్పటికే కేసీఆర్ విచారణకైతే రాతపూర్వకంగా ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో పైలట్ రోహిత్ రెడ్డి ఆయన వ్యక్తి చాలా డేంజర్ మనిషి అండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ అది. ఫస్ట్ ఆయన రిమాండ్ చేసిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ సస్పెండ్ చేయాలి ఆయన. ఇంకా 14 days రిమాండ్ కాకుండా కూడా ఆయన జైల్లో పెట్టాలి. ఫస్ట్ మెయిన్ జైల్లో పెట్టేసేయాలి. నాన్ బెయిలబుల్ కేసు వేసేసేయాలి ఆయన మీద. అంటే నిన్న మనకి అసెంబ్లీ జరిగింది కదండి, అసెంబ్లీలో అయితే వందే మాతరం టైంలో ఎంఐఎం పార్టీ బయటికి రావడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా బయటికి రావడం జరిగిందంటే ఎట్లుందంటే ఇప్పుడు పార్టీ ఎంఐఎంకి పార్టీకి పొత్తుంది. వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎంఐఎం పార్టీకి. వాళ్ళ తరఫుకి వెళ్ళి ఇప్పుడు ఎంఐఎం చూస్తున్నట్లయితే అసలు అక్బరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. చాలా డేంజర్ వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు యాకత్పుర కాన్స్టిట్యూన్సీ వెళ్ళండి, వాళ్ళు చెప్తారు, అక్కడ ఉన్న ప్రజలే చెప్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు వాళ్ళ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ప్లస్ ఈడీ రైట్స్ కూడా చేపించాలి వాళ్ళ మీద. పార్టీ చేపిస్తుంది. ఎట్లయితే మన రోహిత్ రెడ్డి గారు ఉన్నారో ఎంఐఎం పార్టీతో కూడా పొత్తుంది ఆయనతో.